PVSK కుకింగ్లో మునగాకుతో రాగి పిండి రొట్టి చేసుకున్నాం. ఎలా చేయాలో చూద్దాం. కడిగి పెట్టుకున్నాము. రాగి పిండి అరకప్పు, మిరప్పొడి అర స్పూను, తగినంత ఉప్పు, జీలకర్ర కొంచెం, నీళ్ళు. చాలా బలమైన ఆహారం, మంచిది. షుగర్ వాళ్ళు అందరూ తినచ్చు. పిల్లలకి ఎంతో బలము. నిమ్ము అలాంటివి అలా ఉండేవాళ్ళు కూడా నిమ్ము అన్నీ తగ్గిపోతాయి. తింటే మునగాకు నిమ్మును తగ్గిస్తుంది, రాగి పిండి నిమ్మును తగ్గిస్తుంది. కొంచెం నీళ్ళు వేసుకొని కొంచెం కలుపుకోవాలి. చాలా బాగుంటుంది ఈ రొట్టి తినడానికి కూడా. చాలా అన్ని సాయంకాలం ఆడేటప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చినా డిఫరెంట్గా ఇలాంటి రొట్టెలు అలాంటివి చేసి పెడితే తింటారు. మునగాకు తింటారు కదా కొంతమంది పిల్లలు. ఇలా రాగి పిండితో కలిపి చేసి పెడితే తింటారు. అయిపోయింది, పిండి కలిపేసాము. ఇప్పుడు రొట్టి చేసుకున్నాం. వెలిగించుకొని పెనం పెట్టుకున్నాము. నేను కొంచెం ఆయిల్ బాగా రాగి పిండిని పలసగా తట్టుకోవాలి. మాదిరిగా ఎంత పలసంగా తట్టుకుంటే అంత బాగుంటుంది. లావుగా చేసుకుంటే బాగుంటుంది. పలసగా తట్టుకోవాలి. కావాలంటే చెమ చేసుకొని అయినా పలసగా తట్టుకోవచ్చు. కొంచెం వేసుకున్నాము. కొంచెం ఆయిల్ వేసుకున్నాము. కాలేదండి. తక్కువ ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలా. మూత పెట్టుకున్నాం. చెమ చేసుకొని పలసగా తట్టుకోవాలి. చూడండి, బాగా కాలింది. కొంచెం సన్న మంట ముందే కాల్చుకోవాలి. మాడకుండా తిరిగేసుకున్నాం. అంత బాగా వచ్చింది.